3 तुम्हारे वार्ड से कनेक्शन है, सभी तरह से डाले तो 2500 में से साथ में तो दूसरों को वोट डालने में 2500 नहीं आता। इधर हमने वो भी कहा मतलब है वो पैसे 1 साल 2 साल हुकूमत है तक बोलते नहीं। ठीक है ना? कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद, रेवंत रेड्डी नायकत्व వర్ధిల్లాలి, రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి, సాయపన నాయకత్వం. నా పేరు సాయప తలారి. నేను 8వ వార్డు రాజీవ్ గురుకల్ప మరియు ఇందిరామ కాలనీ, ఈ 2 కాలనీకి వెళ్ళి 8వ వార్డు ఆ కాలనీకి వెళ్ళి నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడ్డాను. ఇక్కడ గత 18 సంవత్సరాల నుండి 2007-8 నుండి కూడా ఇక్కడ నేను స్థానికంగా ఉన్నాను. ఇక్కడ ప్రజలు నాకు అందరూ కూడా మమేకమై నాతో కలిసిమెలిసి ఉంటారు. అందరూ కూడా కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు మరియు యూత్ మరియు కాంగ్రెస్ కోర్ కమిటీ వీళ్ళందరూ కూడా నాకు బలపరిచి గట్టి సపోర్ట్ ఇచ్చి నిలబెట్టినారు. నేను కాంగ్రెస్ పథకాలు ఏమైతే ఇందిరామ ఇండ్లు, రాజీవ్ కాలనీ, తాండూరులో ఉన్నటువంటి ఇంకా చాలా ఇంద్రనార్ ఇవన్నీ కూడా ఇందిరామ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో వచ్చినటువంటి గృహాలు. ఇక్కడ నివసిస్తున్న అందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి గృహాల్లో నివసిస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ని ఆదరిస్తారు. ఖచ్చితంగా కూడా ఇక్కడ కాలనీ లోపల కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా వచ్చిన పథకాలు అన్నీ కూడా వాళ్ళు సద్వినియోగం చేసుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా మంచి అవగాహన ఉంది. యూత్ కూడా అందరూ కూడా నాకు మంచి హెల్ప్ చేస్తున్నారు. ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ను ఆదరిస్తారు. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మా స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నగారు మా కాలనీకి ఈ వార్డుకు ఎక్కువ నిధులు కేటాయించడం జరిగింది. భవిష్యత్తులో ఈ 2 సంవత్సరాలనే అన్నవారి ఆధ్వర్యం లోపల ₹1 కోటి నిధులతో అభివృద్ధి చెందింది. ఇప్పుడు ఒక ₹2,05,00,000 కూడా మా కాలనీకి ఆల్రెడీ కేటాయించడం జరిగింది. ఈ వార్డుకు అది ఆల్రెడీ టెండర్స్ కూడా అయిపోయినాయి. గెలవగానే కాంగ్రెస్ ప్రభుత్వం గెలవగానే మున్సిపల్ ఫస్ట్ కౌన్సిల్లోనే ఈ కాలనీ అభివృద్ధి ఖచ్చితంగా నేను ఇందిరామ కాలనీలో మొట్టమొదటి ఇందిరామ కాలనీ అభివృద్ధి చేస్తా. అది అందరికీ కూడా ఇంతకుముందు చెప్పడం జరిగింది. మాకు ఎమ్మెల్యే గారు గట్టి సహకారం ఉంది. కాబట్టి నాకు గట్టి మెజారిటీతో అందరూ గెలిపిస్తారు. గెలిచి నేను ఇక్కడ ఉన్నటువంటి ఏమైతే సమస్యలు ఉన్నాయో అన్ని సమస్యలు కూడా నేను ఖచ్చితంగా పోరాడి నెరవేరుస్తానని మీకు అందరికీ తెలియదు.